రామకృష్ణ గారు మీరు మాట్లాడండి, మీ విశ్లేషణ ఏమిటి? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఒకటేనని మోడీ గారు అంటాం అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నాకేమనిపించిందంటే కాంగ్రెస్ వాళ్ళు పొరపాటును కూడా వేస్ట్ చేసుకోమని ఓట్లు వేసేదో జగన్ గారికే వేయండి అని ఏమన్నా మోడీ గారు చెప్పారా అని నాకు అనిపించింది. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే సాక్షి టీవీ ప్రేక్షకులకి. సరే, మోడీ గారు అంటే ఆయన ప్రధానమంత్రి గాని కొన్ని గురువింద గింజ సామెతలు ఉంటాయి ఆయన మాట్లాడేటప్పుడు. అనుప్రియ పటేల్ ఉత్తరప్రదేశ్ లో మనకు తెలుసు, అనుప్రియ పటేల్ అని కేంద్ర మంత్రిగా ఉంది. వారి తల్లి గారు వారి అక్కగారునేమో వారి తండ్రి గారి అంటే సోనేలాల్ పటేల్ యొక్క నిజమైన పార్టీనేమో కృష్ణ పటేల్ను ఆ ప్రియా పటేల్ వాళ్ళిద్దరి చేతిలో ఉంటే ఈమె సోనేలాల్ అప్నాదల్ అని పెట్టి ఆమె కేంద్ర మంత్రివర్గంలో ఉంది. అజిత్ పవార్ అట్లాగే శరద్ పవార్ ని తీసుకుంటే కూడా అజిత్ పవార్ భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఉన్నాడు, శరద్ పవార్ ఇండియా కూటమిలో ఉన్నాడు. అట్లాగే మన కరుణాకరన్ గారి కూతురు కరుణాకరన్ గారి కొడుకు తీసుకున్నప్పుడు మురళీధరన్ ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. నిన్న ఈ మధ్యన వారం క్రితమే కరుణాకరన్ గారి కూతుర్ని భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నారు. సో ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీల్ని రిప్రజెంట్ చేసేటప్పుడు వారిద్దరు రామకృష్ణ గారు మంచి పాయింట్ చెప్పారు. ఆయన పక్కన అటు ఇటు కూర్చుంది ఎవరెవరు వస్తున్నా సార్, అక్కడికి కూడా వస్తున్నా. సో అటువంటి తరుణంలో ఆయన ఏమనుకున్నారంటే ఎన్టీ రామారావు గారి కూతురు ఒక పక్కన, ఎన్టీ రామారావు గారి కొడుకు ఒక పక్కన కూర్చొని ఒకే అల్లుడు ఒక పక్కన కూర్చొని వేదికను కొడుకు కూడా ఉన్నాడు అనుకున్నాడు. సో ఒకే వేదికను పంచుకొని ఒకే దారిలో ప్రయాణిస్తున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయేమో అనే ఒక భ్రమలో ఉన్నారు. ఇందాక మీరు వేసిన క్లిప్పింగ్ లో చూపించారు, ఆయన కుటుంబం మొత్తం అధికారం కావాలనే ఒక ఆశతో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు, నేను అది ఇవ్వను అని మాట్లాడిన నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక పక్కన పురంధరేశ్వరిని ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మీటింగ్ మాట్లాడుతా ఉంటే, సార్ ఇదంతా పక్కన పెడితే ఇవాళ మనం నరేంద్ర మోడీ గారి స్పీచ్ ని అనలైజ్ చేద్దాం సార్. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారి స్పీచ్ ఇంత పేలవంగా, ఇంత దీనంగా, ఇంత దయనీయంగా, ఆయన పచ్చి అబద్ధాలు కూడా చాలా ధారాళంగా ధైర్యంగా ప్రజల్ని నమ్మించే విధంగా చాలా అనర్గళంగా మాట్లాడగలడు. అటువంటిది నిన్న సభలో మాత్రం చాలా పేలవంగా ఏం మాట్లాడాలో అర్థం కాని ఒక ఉక్కిరి బిక్కిరి అయోమయ స్థితిలో మాట్లాడినట్టుగా నాకైతే అర్థమైంది. ఈవెన్ చాలా మంది ప్రజలు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. ఎందుకంటే అతను గనక మాట్లాడదలుచుకుని మళ్ళీ కొత్త హామీలు గనక మాట్లాడుతా ఉంటే ప్రజలు ప్రశ్నిస్తారు. సాక్షాత్ మా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలకే అతిగతి లేదు, దిక్కు లేకుండా పోయింది మోడీ గారు, మరి ఇవాళ కొత్త వాగ్దానాలు అంటున్నా వాటి పరిస్థితి ఏమని క్వశ్చన్ చేస్తారేమో అనే ఒక ఆత్మసాక్షి అతనికి అదే పెద్ద ఎక్కువ ఉండదులేండి, 1% 2% ఉంటది. దాన్ని అది కొంచెం తట్టి మేల్కొల్పిందేమో అనిపించింది. అందుకే చాలా పేలవంగా చాలా దయనీయంగా మాట్లాడిన పరిస్థితి. సరే, రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు నేషనల్ ఆస్పిరేషన్స్ అండ్ స్టేట్ ఆస్పిరేషన్స్ ఇవి రెండు ఫిల్ఫిల్ అవ్వాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి. సార్, స్టేట్ ఆస్పిరేషన్స్ ఏమి అనేది నరేంద్ర మోడీ గారికి తెలీదా? స్టేట్ ఆస్పిరేషన్స్ కి కోసంగా ఒక చట్టం చేసి ఇచ్చారు. పార్లమెంట్ నాకు దేవాలయం అని మెట్లకు మొక్కెళ్ళావు కదా. అదేవిధంగా రాజధాని శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ముంతడు నీళ్లు పిడికెడు మట్టి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చెళ్ళారు కదా. ఆ పక్కనే ఉంది కదా నువ్వు శంకుస్థాపన చేసిన రాజధాని ప్రాంతం, దానికి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు, దాన్ని ఏం చేయబోతున్నారు అని మాట్లాడతారని ఆ ప్రాంత ప్రజలు చాలా ఈగర్ గా వెయిట్ చేశారండి. రాజధాని ప్రాంత ప్రజలు కనీసం నరేంద్ర మోడీ ఇప్పుడన్నా మాట్లాడతాడేమో. రాష్ట్ర బీజేపీ నాయకులు అయితే అమరావతి అని జెండా పట్టుకొని తిరుగుతున్నారు, కానీ మోడీ గారు ఒక మాటన్నా మాట్లాడతాడేమో అని అక్కడ ఎదురు చూశారు. దాని గురించి ఏం మాట్లాడాల. వీళ్ళంతా ఇప్పుడు ఇదే మన సుహాసిని గారు, విత్ డ్యూ రెస్పెక్ట్, ఆమె ఏదో రొడ్డ కొట్టుడు అనే ఒక పదం వాడారు ఇందాక. బీజేపీ వాళ్ళు ఎవరినన్నా తీసుకోండి, ఆ రొడ్డ కొట్టుడు ఉపన్యాసం ఏదైతే జాతీయ పథకాలు ఏదైతే ఉంటాయో అవి ఇంప్లిమెంట్ ఏ ప్రధాని లేకపోతే ఏ గవర్నమెంట్ అయినా సరే కొన్ని పనులు చేయడానికే కదా ఉంటది. ఆ పనులు తప్ప అధికంగా మా రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, మీరు చేసిన ప్రామిసెస్ లో ఏ ప్రామిస్ నన్నా ఇంప్లిమెంట్ చేశారా? పోలవరం ఇదిగో ఈ నిధులు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి, దీన్ని ఇక్కడ కంప్లీట్ చేసేస్తాను, లేదు రైల్వే జోన్ ఈ పరిస్థితిలో ఉంది, ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తున్నాను, ఇటువంటివి ఏమన్నా. సరే, ఇంకో విషయం, ఫస్ట్ మొట్టమొదటి సభ ఇక ముందుంది 70 mm స్కోప్, అప్పుడు చూపిస్తాము. ఫస్ట్ సభ కాబట్టి మేము మెల్లగా సోగా మాట్లాడాం. గత నెల రోజుల కాలంగా నరేంద్ర మోడీ గారి పాల్గొన్న సభలు తీసుకుంటే
ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఇప్పుడు ముప్పటిగా శంకుస్థాపనలు, సరే ఎలక్టరల్ కోడ్ వచ్చింది కాబట్టి శంకుస్థాపన లేకపోవచ్చు, కానీ విపరీతమైన వాగ్దానాలు. ఏ చిన్న రాష్ట్రానికి కూడా 15,000 కోట్లకు తక్కువ లేకుండా వాగ్దానాలు చేసి ఇచ్చొచ్చిన ప్రధానమంత్రి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఒక్క వాగ్దానం కానీ ఏది మన చట్టంలో ఉన్న విషయాలు కానీ ఏది కూడా ఒక్క విషయాన్ని కూడా ప్రస్తావించలేని పరిస్థితుల్లో నాకు అర్థమైంది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇక భవిష్యత్తులో ఈ ఎన్నికల సీజన్ లో ఈ రాష్ట్రానికి ప్రచారానికి వస్తే కూటమి ఎన్ని ఎక్కువ సార్లు వస్తే కూటమి అంత దెబ్బతింటదని స్పష్టంగా అర్థం అవుతా ఉంది సార్. చెప్పడానికి కాదు మోడీ గారు చెప్పలేదు, ఓకే. మరి పెద్ద పోరాట యోధులు రాష్ట్రం కోసమే మేము ఉన్నామని చెప్తున్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కనీసం ఒక్క మాట అన్నా ప్రత్యేక హోదా మనం 2014లో హామీ ఇచ్చాము సార్, అది ఇవ్వలేకపోతున్నాము, మేము అందుకే విడిపోయాము, మళ్ళీ ఇప్పుడు కలిసాము, మీరు ఇప్పుడు ఇవ్వాలండి అని అడగలేకపోయారే. ఆ ధైర్యం కూడా చేయకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంత దారుణంగా బీజేపీకి అనండి, మోడీ గారికో అమిత్ షా గారికో లొంగిపోవాల్సినంత అవసరమే వచ్చింది సార్. అతను మాతో పొత్తులో ఉంటే చాలు, మీరు ఒక్కసారి మీ మొహాన్ని మా డయాస్ లో మేము కూర్చుని ఉన్న డయాస్ పైన మీరు వచ్చి ఒక్కసారి కనపడెళ్ళండి అనే ఒక దీనమైన స్థితిలో వీళ్ళు ఉన్నారు. సరే, ఇష్టం ఉండో ఇష్టం లేకపోతే ఈ గత 5 సంవత్సరాలుగా మనం చూసాం పూర్తి సాన్నిహిత్యం వైఎస్ఆర్ సిపితో పూర్తి సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా వితౌట్ ఎనీ కండిషన్స్ మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ సిపి. సో అంత రిలేషన్ వైఎస్ఆర్ అంటే అట్లా కాదు ఆ లెక్క వస్తే రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చాడు జగన్ గారు, కొన్ని సిఏఏ మత రిజర్వేషన్ల బిల్లు ఇటువంటి వాటిని వ్యతిరేకించాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అమిత్ షా గారు ఆ విషయం చెప్పారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నవి వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నవి మద్దతు ఇచ్చారు, కొన్నిటి వ్యతిరేకించారని కూడా చెప్పారు. కానీ మీరు మొత్తాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ పార్టీని నడిపిస్తుందే చంద్రబాబు అన్న సంగతి అందరూ ఊహిస్తున్నదే కదా. షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో, చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారో అందరికి కనపడతానే ఉంది కదా. షర్మిల గారు ఎన్నడైనా చంద్రబాబు గారిని ఒక మాట అంటున్నారా? అనకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మనకి వార్తలు వస్తే చాలు, చంద్రబాబుని తిట్టకుండా ఉంటే చాలనే ధోరణిలో మీరు వెళ్తున్నారు కదా. మళ్ళీ మీరు కూడా ఇట్లా అనవసరమైన విషయాలు ప్రస్తావించి లేనిపోయినని గుర్తు చేయించుకోమాకండి సార్. షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో ప్రసంగం మొత్తం వింటే ఇద్దరిని విమర్శించారా ఒక్కరినే విమర్శించారా అని మనకు అర్థం అవుతుంది. మనకి నచ్చని పాయింట్ మనం విని మనం బాధపడటం, వాళ్ళకి నచ్చిన పాయింట్ వాళ్ళు దాన్ని క్లిప్పింగ్ లేసి చూసుకోవడం, ఆ రకంగా చేయటం వల్ల షర్మిల గారి ప్రసంగాన్ని పూర్తిగా మనం ప్రజలకు చేరవేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది. నిన్నగాక మొన్న స్టీల్ ప్లాంట్ సభ జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్ లో నేరుగా క్లియర్ గా క్వశ్చన్ చేసింది, ఇవాళ మీరు ఏ రకంగా పొత్తు పెట్టుకుంటున్నారు భారతీయ జనతా పార్టీతో? భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ అమ్ముతానంటే మీరిద్దరు ఏమి సాధించుకొచ్చారని పొత్తు పెట్టుకుంటున్నారని స్పష్టంగా క్వశ్చన్ చేశారు షర్మిల గారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు? రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట అన్నాడా చంద్రబాబుని ఉద్దేశించి? ఏదో మామూలుగా ఏదో రొటీన్ గా జగన్ని ఆయన్ని కలిపి అన్నారు తప్పితే నువ్వు అసలు పొత్తు పెట్టుకోవటం ఏంటని చంద్రబాబు గారిని అడిగారా? మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగట్లేదా అని అడిగారా? నువ్వు టెర్రరిస్ట్ అన్నావు కదా మోడీని, ఇప్పుడు ఎట్లా కలుస్తావా, నీకు బుద్ధి ఉందా లేదా అని రేవంత్ రెడ్డి ఒక్క మాట అన్నాడా? పైగా పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆంధ్రుల్ని పచ్చిపూతులు తిట్టిన రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు ఏం సాధించారు? కొమ్మినేని గారు ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు కొమ్మినేని గారి దగ్గర స్క్రిప్ట్ కూడా తీసుకుందాం. నా స్క్రిప్ట్ అక్కర్లేదు, మీరు తిట్టించుకోండి. మీకు కాదు షర్మిల గారిని తీసుకొచ్చి తెలంగాణ బిడ్డని తెలంగాణ మట్టి అంటే రేవంత్ రెడ్డి గారు తరిమేస్తే వచ్చి ఇప్పుడు మీకు అక్కడ ఏపీలో అసలు మీకు నాయకులే లేనట్టు, అందరూ పనికిరానట్టు ఆవిడని తీసుకొచ్చి పెట్టుకుని మీరు నన్ను స్క్రిప్ట్ అడిగితే ఏం ఉపయోగం? నన్ను కంప్లీట్ చేయనివ్వండి మళ్ళా. సో ఇటువంటి తరుణంలో ఏది ఏమైనా ఆ రోజు నేను సభ జరిగింది ఎందుకు, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనే దాంట్లో సభ జరిగింది. డెఫినెట్ గా దాన్ని క్వశ్చన్ చేశాము, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పక్కన పెడితే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఊరికే ఒక బట్టగాల్చి మా మీద వేయటం తప్ప ఇక్కడ మాట్లాడటానికి కూడా తనకి ఏమీ లేక కాంగ్రెస్ పార్టీ మీద పట్టడం జరిగింది. ఇవాళ ఇండియా అలయన్స్ ఎందుకు ఫామ్ అయింది, ఇండియా అలయన్స్ పరిస్థితి ఏమి అంటే రోజుకి ఇండియా అలయన్స్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బలపడుతుంది అనే సంకేతం నరేంద్ర మోడీ గారి ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ని వీక్ చేయాలనే దానికోసంగా మాట్లాడారు తప్ప ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమంటారు, జాతీయ పార్టీగా అన్ని ఓట్లు మాకు అయ్యండి, అందరినీ మమ్మల్ని ఆదరించారంటారు. మీరు ఇందాక మాట్లాడిన దాని ప్రకారం తీసుకుంటే ఇన్వర్స్ గా ఆయన ఆ రకంగా కూడా చెప్పారు, కాంగ్రెస్ బలపడతా ఉంది కాబట్టి కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో
ఇక మీరు కాంగ్రెస్ ని దరిచారండి అనే మాట కూడా మాట్లాడారేమో అని ఆ రకంగా కూడా ఆలోచించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ నిన్నటి సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసంగా, చేయబోయేది కానీ చేసింది కానీ 1% కూడా తను మాట్లాడలేని పరిస్థితిలో ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతున్న తరుణంలో పక్కనున్న ఇద్దరు మిత్రపక్షాలు ఒక్కరు కూడా దాన్ని క్వశ్చన్ చేయలేని పరిస్థితుల్లో నిన్న సభ అనేది ప్రజలకు మాత్రం ఇది పూర్తిగా ఏది నిష్ఫలితాన్ని ఇచ్చింది. ప్రజలు చాలా నిరుత్సాహానికి అయితే గురయ్యారనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వేషన్. కొమ్మినేని గారు.